హాయ్ అండి, నమస్తే. నేను రేవతి. మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కూడా మరికొన్ని టిప్స్ని షేర్ చేస్తున్నానండి. అగరబత్తీలతో అయితే మనకి టిప్స్ అయితే చాలా ఉన్నాయండి, అవి ఈరోజు షేర్ చేస్తున్నాను. అంతకంటే ముందు మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకుంటే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా అందుతాయి. ఫ్రెండ్స్, ఈ అగరబత్తీలో ఈ బ్రాండ్ అనే కాదండి, మీరు ఏది యూజ్ చేస్తుంటే మీరు ఎక్కువ స్మెల్ వచ్చేది తీసుకుంటే ఇంకా బాగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి కదా. న్యాచురల్గా చేసేవి స్మెల్ వచ్చేవి కూడా ఉన్నాయి కదా, అవైనా తీసుకోండి, ఏవైనా తీసుకోండి. వీటిని ఇప్పుడు మనం ఈ విధంగా ఏదైనా పేపర్లోకి తీసుకొని ఈ విధంగా రోకలితో కానీ లేకపోతే మీ దగ్గర గుండ్రాయి ఉంటే దాంతో అయినా దేంతోనైనా కానీ ఈ విధంగా కొంచెం గట్టిగానే కొట్టాలండి. గట్టిగా కొడితేనే పొడి అవుతాయి. కొంచెం పొడిలాగా చేసుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా కొడితేనే పొడి అవుతుంది. ఒకవేళ దంచడానికి రాకపోతే కనుక 1-2 సార్లు రాయితో కొట్టేసి తర్వాత ఈ విధంగా చేతితో కడ్డీలని ఈ విధంగా నలిపితే కనుక మొత్తం అదంతా వచ్చేస్తుందండి, పొడంతా. తర్వాత మళ్ళీ ఒకసారి పేపర్ మడిచేసి బాగా కొడితే కనుక రాయితోటి కొంచెం పౌడర్ లాగా అవుతుందన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చూడండి. ఇలా దంచుకొని మనం పొడిలాగా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో చందనం ఉంటుంది కదండి, గంధం పొడి మనకి దొరుకుతుంది కదా, అది తీసుకొని కొంచెం ఇందులో అగరబత్తి పొడి 2 స్పూన్స్ ఉంటే ఇది 1 స్పూన్ కలుపుకుంటే సరిపోతుంది. కలుపుకొని ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం రెండు కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ చందనము అగరబత్తీల మిశ్రమాన్ని నేను ఇలాంటి 2 ప్లాస్టిక్ డిస్పోజబుల్ బౌల్స్ అండి, ఇవి మీ దగ్గర చిన్న ఉంటే చిన్నవి తీసుకోండి. ఇవి కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి, వెడల్పుగా ఉన్నాయి. మీరు చిన్న ఉంటే వాటిల్లోకి తీసుకోండి. నేను దీన్ని ఇందులోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా రెండు బౌల్స్లోకి పోసుకున్నాను కదా. ఇప్పుడు దీనికి ఈ విధంగా న్యూస్ పేపర్ని తీసుకొని ఈ కప్స్ని క్లోజ్ చేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తానండి. 2 కప్స్ కూడా పేపర్స్తో కవర్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసానండి. ఈ విధంగా 2 కప్స్ మూసాను. ఇప్పుడు ఏదైనా లావు సూది కానీ లేకపోతే లావుగా ఉండే కొంచెం పిన్నిస్ కానీ తీసుకొని ఈ విధంగా దగ్గరగా రంధ్రాలు అనేవి పెట్టుకోవాలి, కన్నాలు పెట్టుకోవాలి. ఏదైనా కానీ లావు సూది కానీ లావుగా ఉండే పిన్నిస్ దగ్గరగా పెట్టుకుంటే మనకి ఆ చందనం అగరబత్తి వాసన అనేది బాగా ఎక్కువగా వస్తుందన్నమాట. ఇదే విధంగా రెండో దానికి కూడా రంధ్రాలు పెట్టుకోవాలండి. ఈ విధంగా రెండింటికి కూడా రంధ్రాలు పెట్టుకున్న తర్వాత మనకి బట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదండి, అర్మార్లో ఈ విధంగా పెట్టుకున్నట్టయితే మనకి వానాకాలం అయితే ఏమి, చలికాలంలో అయితే ఏమి కొంచెం ఏదైనా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటే కనుక అలా రాకుండా ఉంటుంది. అలాగే బీరువాలో ఎప్పుడు తలుపులు మూసి ఉండటం వల్ల అదొక రకమైన వాసన వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండటానికి కూడా ఇది ఈ విధంగా పెట్టుకున్నట్లయితే అలా వాసన రాకుండా ఉంటుందండి. ఇక తర్వాత మన వంటింట్లో కూడా కూరగాయలు అవి పెట్టుకుంటూ ఉంటాము, ఒక్కోసారి అవి కూడా వాసన వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు కూడా ఇది ఆ ప్లేస్లో కనుక ఈ విధంగా పెట్టుకున్నామంటే మనకి వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇంకా మీరు ఎక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుంటే అక్కడ ఇది పెట్టేసుకుంటే కనుక ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి ఇల్లు అనేది. అలాగే వాష్ ఏరియాలో కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా. ఇంకా మన ఇంట్లో ఇలాంటి బ్యాగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి, ఒక్కోసారి వాటిల్లో వాసన అనేది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఆ వాసన పోవడానికి ఈ విధంగా న్యూస్ పేపర్లో 2 అగరబత్తీలను పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు వాసన అనేది రాకుండా ఉంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లల బ్యాగ్లో కూడా చెడు వాసన రాకుండా ఇలా అగరబత్తీలు పెట్టొచ్చండి. ఈ విధంగా అగరబత్తీలు మనం వెలిగించినప్పుడు పౌడర్ రాలుతూ ఉంటుంది కదండి, వెలుగుతున్నప్పుడు ఈ పొడిని మనం కలెక్ట్ చేసుకొని దీన్ని కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. అది ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా నేను అగరబత్తీల పొడిని అయితే కలెక్ట్ చేశానండి. కంప్యూటర్ సాంబ్రాణి ఉంటుంది కదండి, అదైనా కలెక్ట్ చేసుకోవచ్చు, అదైనా తీసుకోవచ్చు. మనం వెండి సామాన్లు ఉంటాయి కదండి, ఈ విధంగా వెండి గిన్నెలు, గ్లాసులు, పళ్ళాలు, ఇవన్నీ కూడా ఆక్సిడేషన్ వల్ల నల్లగా అయిపోతాయి. ఇప్పుడు మనం ఈ విధంగా ఈ బూడిదని తీసుకొని
ఈ విధంగా నేను చేత్తో రుద్దుతున్నానండి, మీకు బాగా క్లియర్గా చూపించడం కోసము. ఈ విధంగా మీరు టిష్యూతో అయినా పేపర్తో అయినా రుద్దుకోవచ్చు కూడా. ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని ఈ నల్లగా అయిన వెండి గిద్దె మీద రుద్దుకుంటే కనుక అది ఆ నలుపంతా కూడా చాలా ఈజీగా తేలిగ్గా పోతుందండి, చాలా తొందరగా కూడా పోతుంది. చూడండి ఈ విధంగా. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియోని ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకుంటే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా అందుతాయి. చూడండి, మనం వేస్ట్గా పడేసే అగరబత్తి పొడితో ఎంత మెరుపు వచ్చేస్తుందో చూడండి. చూడండి, నలుపంతా నా వేలుకే అయింది. చూడండి, ఇదంతా కూడా నలుపంతా పోయింది. లోపల చూడండి ఎంత నల్లగా ఉందో. ఇప్పుడు లోపల వైపు కూడా మనం క్లీన్ చేద్దాము. లోపల వైపు కూడా సేమ్ ఇలానే కొంచెం కొంచెంగా పౌడర్ తీసుకొని ఆ బూడిద తీసుకొని రుద్దుకుంటున్నాము. గారెలాగా చార ఉంది కదండి, అక్కడ కూడా నల్లగా అయింది కూడా. ఆ ప్లేస్లో కూడా వేలుతో రుద్దితే అది కూడా తెల్లగా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా పోయిందో ఆ నలుపంతా కూడా. చాలా ఈజీగా ఈ విధంగా మనం అగరబత్తీల బూడిదతోటి ఈ విధంగా వెండి సామాన్లకి పాలిష్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఒకే ఒక్క నిమిషంలో ఎంత బాగా క్లీన్ అయిపోయిందో వెండి గిన్నె అనేది. మనం ఖర్చు ఏమీ పెట్టట్లేదండి, వేస్ట్గా పడేసే అగరబత్తి పొడిని యూజ్ చేసి మనం ఈ విధంగా గిన్నెని పాలిష్ చేసుకున్నాము. అది కూడా కొత్తగా మెరిసిపోయేటట్లు వచ్చింది. ఎంత బాగా వచ్చిందో కదా. ఈ విధంగా మనం వెండి గిన్నెల్ని, గ్లాసుల్ని, అలాగే ప్లేట్లను కూడా పాలిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఏదైనా లిక్విడ్ సోప్తో కానీ, మనం అంట్లు తోముకునే సబ్బుతో కానీ ఒక్కసారి రుద్దేసేసుకొని నీటితో శుభ్రంగా కడిగేసేసుకుంటే, తర్వాత ఏదైనా గుడ్డతో తుడిచేసేసి జిప్లాక్ కవర్లో ఏదైనా కవర్లో కానీ పెట్టేసుకుంటే గాలి వలన నల్లగా అవ్వకుండా ఉంటాయన్నమాట ఈ వెండి సామాన్లు అనేవి. మనం నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా రూమ్లో కడ్డీలు వెలిగించుకొని పడుకున్నాం అనుకోండి, మన మైండ్ ఫ్రెష్గా ఉండటమే కాదండి, పాజిటివ్గా ఆలోచించడానికి ఈ అగరబత్తి స్మెల్ అనేది సహాయపడుతుంది. ఎందుకంటే మనకు నచ్చిన వాసన గలవే కదండి మనం వెలిగించుకునేది. సో మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అంతేకాదండి, దోమలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఈ అగరబత్తిలో వెలిగించుకొని పెట్టుకున్నాం అనుకోండి, దోమలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అయితే ఇవి ఎక్కువసేపు వెలగవు కదా, దోమలు ఎక్కువగా ఉంటే కనుక అగరబత్తీలతో పాటు మీ రూమ్లో కొంచెం కర్పూరం కనుక చల్లుకొని పడుకున్నారనుకోండి, దోమలు అగరబత్తీల వల్ల తగ్గుతాయి. అయితే అగరబత్తీలు వెలిగినంతసేపు కుట్టవండి, తర్వాత మళ్ళీ వచ్చేస్తాయి. సో అందుకని కొంచెం కర్పూరం కూడా చల్లుకొని పడుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ అగరబత్తీల ప్లేస్లో మీరు కంప్యూటర్ సాంబ్రాణి ఉంటుంది కదండి, అదైనా వాడుకోవచ్చు అనమాట. ఈ దోమలకి అనమాట చాలా బాగా పనిచేస్తుంది. అది కూడా మనకేంటంటే పాజిటివ్నెస్ అనేది వస్తుందన్నమాట వీటి వలన.